రేవంత్ రెడ్డికి ఉప ఎన్నికల భయం పట్టుకుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ప్రకటించారు. నీతి నిజాయితీ అంటూ పదే పదే చెప్పే కడియం శ్రీహరి ఇప్పటికైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదంటున్న తాటికొండ రాజయ్యతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునైతే ఇచ్చింది. తుది తీర్పును నిన్న ఇచ్చిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. పాటు మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు అసలు ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా చూడాలి? కాలయాపన జరుగుతూ ఉంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు, డివిజన్ బెంచెస్ అంటా ఉన్నారు. సుప్రీంకోర్టు అయితే మొత్తానికి ఒక తీర్పునిచ్చింది. స్పీకర్ చేతిలోనే ఈ అంశం ఉందని చెప్పింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రాజ్యాంగబద్ధంగా ఏం జరుగుతుందని ఊహిస్తున్నారు? బిఆర్ గవాయి చాలా సీనియర్ దళిత్, అందులో సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డ తర్వాత గొప్ప చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఫిరాయింపుల చట్టాన్ని మరి రాజీవ్ గాంధీ 1985లో తీసుకురావడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే ఒక పార్టీ మీద గెలిచి, అంటే ఒక పార్టీ మీద గెలవడానికి ఆ పార్టీ నియమ నిబంధనలు, వారి మేనిఫెస్టో, తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆ పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజాప్రతినిధిగా గెలవడం జరుగుద్ది. ఒక పార్టీ నుండి ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయిన తర్వాత వివిధ కారణాల వల్ల ఆ పార్టీ నచ్చకున్నా, నాయకత్వ లక్షణాలు నచ్చకున్నా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీ వల్ల సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తికి ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళొచ్చు. ఇది మరి పార్టీ ఫిరాయింపుల చట్టంలో 1985లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి, మౌలిక విలువలు ఏదైతే చెప్తున్నారో నైతిక విలువలు అని చెప్తున్నారు కదా, నైతిక విలువలను ఎవరైనా కూడా వెంటనే రాజీనామా చేసి, ఎందుకంటే ఒకవేళ కనుక నువ్వు ఏ కారణం చేత పోయినవో ఆ కారణం, ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఎందుకంటే బిడ్డలు పిట్టల్లాగా చచ్చిపోతా ఉన్నారు. తెలంగాణ ఇస్తానని చెప్పేసి మళ్ళా మాట మార్చిన కాంగ్రెస్, సో ఆంధ్రలో మాటలేని మాట మార్చిందనే ఉద్దేశంతో నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వారి నాయకత్వంలో తెలంగాణ వస్తుందని చెప్పి కాంగ్రెస్ సోనియా గాంధీ వల్లనే, లేదా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు ఇంతమంది బిడ్డలు చనిపోయినని మరి ఆనాడు మరి నిండు సభలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ రకంగా వాళ్ళ నిర్ణయం సరిగ్గా లేదు కాబట్టి ఆ పార్టీని కొడుతున్నాను. సో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్తో తిరిగి నేను ఎందుకోసం పార్టీ మారిన కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో కానీ ప్రజల్లోకి వెళ్ళిన, అంతకుముందు 12,000తో గెలిచిన నేను 33,000తో గెలిచిన. ఒకవేళ ఇప్పుడు పార్టీ ఫిరాయింపిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంక్లూడింగ్ కడియం శ్రీహరి కూడా, ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసమే పోయినట్టు అయ్యేది ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి నువ్వు నిరూపించుకో. నేను మీ అభివృద్ధి కోసమే పోయినా నువ్వు చెప్పు. ప్రజలు నమ్మేది ఉంటే ప్రజలు ఇచ్చే తీర్పుకు నువ్వు కట్టుబడి ఉండాలా, అంతే కదా. కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఇప్పటికీ సచ్చిన పాము లెక్క ఉన్నాడు కడియం శ్రీహరి గారు. ఆ ఏమంటారు తోక ఇంకా ఆడిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు తెలుసు, మనసాక్షి తెలుసు ఆయనకు. ఎందుకంటే ఆయన చేసే తప్పు, ఆయన నిర్ణయం తప్పు. ఎందుకంటే నైతిక విలువలు మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము. ఒక దళితుడిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మిగతా వాళ్ళంటే తీసుకుంటారు, కానీ రాజ్యాంగం మీద, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద, అదేవిధంగా మరి మౌలిక విలువల మీద మరి అనేక రకాలు మాట్లాడిన కడియం శ్రీహరి ఈరోజు తగుదనమ్మని చెప్పేసి ఇప్పటివరకు రాజీనామా చేయకపోను, ఇంకా మళ్ళీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే కాకుండా బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శించే పని చేస్తున్నాడు. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి ఆయన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఈ తీర్పు చెంపదెబ్బ.
ఈ తీర్పు రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపుల మీద అనేక రకాల మరి ఎందుకంటే ఆయన ఏమనుకున్నట్టే సచ్చేది కాదు వచ్చేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వము, ఎట్లాగూ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే అటో ఇటో పోతారనే భయంతో ఆనాడు మరి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది కాబట్టి కుక్కిన పేన్ లెక్క ఉన్నాడు, కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి అంశాల మేరకు స్పీకర్ చేతిలో నిర్ణయాన్ని చూసినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాలు చేస్తూ ఉన్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవడానికి భావిస్తూ ఉన్నారా? 3 నెలలలో ఏం జరుగుతుందని మీరు ఊహిస్తున్నారు? సో స్పీకర్ కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకున్నా, దాని ప్రకారము నిర్ణయం తీసుకోకున్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయినట్టు అవుద్ది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయినట్టు అవుద్ది. మనసు చంపుకొని కాంగ్రెస్, ఈ మాట అనకూడదు కానీ కాంగ్రెస్ ప్రతినిధిగా రేవంత్ చేతుల కీలుబొమ్మ లెక్క ఉండడని ప్రజలందరూ అనుకునే దానికి అవకాశం ఉంది. నిన్న సుప్రీంకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది. ప్రధానంగా పార్లమెంట్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం, ఏదైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి, చట్టసభల్లో బాధ్యత వహించేటువంటి సభ్యులకు సంబంధించి ఒక చట్టం రావాల్సిన అవసరం ఉందన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది. మీరు చెప్తారు? అంటే తప్పకుండా. ఎందుకోసం అంటే స్పీకర్ ఎట్లా ఎలక్ట్ అవుతాడంటే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి అదే సీఎం ద్వారా నామినేటెడ్ చేయబడి అక్కడ స్పీకర్ ఉంటాడు. ఆ స్పీకర్ అనేవాడు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఆయన ఉండవలసిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ అట్లా జరగడం లేదు. ఎందుకు స్పీకర్కి ఆ బాధ్యత అప్పచెప్పిందంటే ఏదన్నా కోర్టుకు వెళ్ళేది ఉంటే కోర్టులో కాలయాపన అవుతుంది, ఇంతలో 5 సంవత్సరాలు అయిపోతుంది, పదవి కాలం పూర్తవుతుంది అనే ఉద్దేశంతో సో అది వీరికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని బాధ్యతాయుతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అంటే ఆపరేషన్ సక్సెస్ అంటే సుప్రీంకోర్టులో సక్సెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన పేషెంట్ డెడ్ అయ్యేటట్టు దాన్ని అమలుపరచని పరిస్థితి ఉండడం జరుగుతుంది. సో దానికి స్పీకర్ బాధ్యత వహించకూడదు. డెఫినెట్గా సక్సెస్ అంటే పేషెంట్ బతకాల్సింది. అంటే అక్కడ ఏ నిర్ణయం అయితే ఇచ్చిన రాజ్యాంగ పరిరక్షణ, ఈరోజు యాంటీ డిఫెక్షన్ లాకు ఏమంటారు రాజ్యాంగ భద్రత ఉంది. రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు అంటేనే రాజ్యాంగ ధర్మాసనం. అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. అది అల్టిమేట్. సుప్రీంకోర్టు ఇస్ అల్టిమేట్. అందరూ మనం అంతా కూడా దాని కింద పనిచేయాలి. రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు తప్పకుండా దానికి ఆ పరిధిలో పనిచేయాలి. కానీ నువ్వు రాజ్యాంగ పరిధిలో నేను ఉన్న స్పీకర్ను నేను దాన్ని గొప్పగా వాడుకుంటాను కానీ అది చెప్పిన నీతిని లేదా న్యాయాన్ని నేను అమలుపరచను అంటే ప్రజలు ఎవరు కూడా హర్షించరు. తర్వాత దేశ రాజకీయ నాయకులు ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఇది మొత్తంగా స్పీకర్కున్న తనకున్నటువంటి విశిష్ట అధికారాలను ఉపయోగించి రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా, లక్ష్యంగా ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి అంశాన్ని రాజయ్య గారు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉందని రాజయ్య తన అభిప్రాయంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.